మాఘపురాణము 10వ అధ్యాయము. మృగశృంగుని వివాహము. దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజం. ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణ యందు ఆసక్తి గలవాడయ్యను. అతనికి 5 సంవత్సరములు నిండిన తర్వాత గురుకులములో చదువవేసిరి. అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలు నొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనదని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా, కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు వైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన 2 మృగశృంగుని చూచి, ఆర్యా, మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకున్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, ఇది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడపడుచులు పట్టుబట్టినారు. మరి పురుషునకు ఒక్క భార్యయే కదా, 2 భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2-3 యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రంలో అంగీకరించున్నావు కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరీ 2 గదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూచి వచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా, మృగశృంగా, అభ్యంతరము తెలుపవలదు, ఈ 2 కన్యల అభీష్టము నెరవేర్చుము అని వారు చెప్పినారు. వారు దుఃఖించిన నీకు జయము కలగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియజేయి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పుసాగిరి. రాజా, వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను, సావధానుడవై ఆలకింపు. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు. దైవము, యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. ఆర్షము, పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతడికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని ఆర్షము అని అందురు. ప్రాజాపత్యము, ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. అసురము, డబ్బు పుచ్చుకొని కన్యని ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు. గాధ్వరము, ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొని వివాహమును గాంధర్వ వివాహం అని పేరు. రాక్షసము, వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహమని పేరు. పైశాచిక, మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకొను దానిని పైశాచికమని పేరు. ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు గాన వాటి ధర్మములు తెలియపరచెదను ఆలకింపుడు. గృహస్థాశ్రమ లక్షణములు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయనున్న ఈ గృహస్థాశ్రమ యొక్కటియే సరియైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరి అయిన గృహస్థుడు అనబడును.
నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి, కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతకాలంన నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాళ్ళకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలేను. కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. గాన ప్రతి మనుజుడు ఇహసుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచింపవలేను. పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలేను గాని అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధముగా స్త్రీ పురుషులు ఇద్దరూ అన్యోన్యాన రాగంతో కాపురము చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథుల యందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రివలే సలహాలివ్వవలెను. పనిపాటల యందు సేవకురాలివలే నడుచుకొనవలేను. భోజనం వడ్డించున్నప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలే భర్తకు ఆనందం కలగజేయవలేను. రూపంలో లక్ష్మిని బోలియుండవలెను. ఓర్పు వహించుటలో భూదేవి వలె పోలియుండెను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనినూ చేయరాదు. అతిగా మాటలాడకూడదు. ఎవరినీ ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. 4వ రోజున సూర్యోదయమున కాకుండా తలంటి స్నానము నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలను పూజించవలేను. ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమున ఆదరించుచుండెను. మృకుండుని జననము. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లాడేది కదా యాని అని మృగశృంగుడు మిగులు ఆనందించెను. ఆ 3 పడతులతోనూ సంసారము చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీలయను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణుడు కావలేని ఆశ కలవాడై జాతకర్మలు చూపించి కుమారునికి మృకండుడని నామకరణం చేశారు. మృకండు దినదిన ప్రవర్తమానుడై తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకుండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయస్సు వచ్చు వరకు చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకుండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమమును స్వీకరించెను. మృగశృంగుని 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందుకు వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దలవారైన తర్వాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయు మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహింపబడేవాడు. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బందియూ లేకుండా ఉండుటయే కాక మృగశృంగునకు
మనుమలు కూడా కలిగినందుకు మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలుగా అగుచున్నది గదా అని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యంనకు బోవలేని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుని చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకు ఏగెను. విన్నావు కదా భూపాల. మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించిరి. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకుండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతనొకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీపు మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములు పొందగలిగిరి. గాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళదను అని మనస్సున నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరను. మార్గమధ్యమున అనేక క్రూర మృగములు వారి నుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణమును ఆనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను దాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృకుండు పరివార సాహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకుండునికి ఎక్కడ లేని ఆనందం కలిగెను. తన జన్మ తరించినని తాను కైలాసమునందు ఉన్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక్క లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమునందు గడపనించెను. ఒక దినమున మృకుండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకుండు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవరూ తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకుండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమునకు తీర్చుకున్నాడు. మృకుండునకు ఎంతకాలమునకు సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యిరి. మృకుండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరునికి అనేక విధములుగా స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికెను. మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలు తీర్చనారని వచ్చినాము. గానా మీ అభీష్టమును ఎరిగింపుడు అని పలికెను. అంతా మృకుండు నమస్కరించి, మహాదేవా, తల్లి అన్నపూర్ణ, ఇది మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సలక్షణవతి సౌందర్యవతి అగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కృంగి కృషించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదింపబడి వేడుకొంచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకుండుని దీనాపలాములు అలకించి త్రినేత్రుడు ఇట్లు పలికెను.
మునిసత్తమా, నీ మనోభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావలేనా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలేనా అని ప్రశ్నించిరి. మృకుండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలేనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రురత్నమునే ప్రసాదింపుడు అని అడిగాను. అటులనే అగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను. పరమేశ్వర అనుగ్రహంతో ఒక శుభముహూర్తమున పుత్రుని గనెను. మృకుండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూచివచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడను భాగవోత్తముడను అగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి సుపుత్రుని బడెసెను. మాఘపురాణము 10వ అధ్యాయము సమాప్తము.